హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏదైతే నిన్న ఎపిసోడ్ జరిగిందో, నిన్న ఎపిసోడ్ మొత్తం ఈ సీజన్కే హైలైట్ ఎపిసోడ్. అది ఏంటంటే ఎపిసోడ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్ ఎపిసోడ్ నిజంగా. కాకపోతే అన్నీ మాట్లాడుకుంటే మనకు ఈ వీడియో ఇంకా ఎపిసోడ్ కంటే పెద్దది అవుతుంది కాబట్టి ఓన్లీ తనూజకి ఫేవర్గా మాత్రమే మాట్లాడుకుందాం. అంటే తనూజ పరంగా ఏం జరిగింది ఆమె గురించి మాత్రమే మాట్లాడుకుందాం. దాంతోపాటు నేను ఒక సజెషన్ ఇస్తున్నా, ఫస్ట్ ఇస్తున్నా. ఏంటి అంటే, ఈ సీజన్లో ఎలాగో కప్పు తనూజాదే, అది ఫిక్స్ అయిపోయింది, ఇక మారదు. అది ఫిక్స్ అయిపోయింది. ఈ 2 వారాల్లో మారడానికి ఏముంది? 10 వారాల్లో మారదే, ఇంకా 2-3 వారాల్లో ఏం మారుతుంది? అంతా గుడ్డి ఓటింగ్ పడిపోతుంది, మొత్తం పిఆర్ ఓటింగ్ పడిపోతుంది కాబట్టి ఇక మారదు. కాకపోతే ఎవరైతే టాప్ 5లో టాప్ 6లో ఉంటారో, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది కాబట్టి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఇక్కడ సుమన్ శెట్టి గారు ఇంకా డెమన్ పవన్ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే, ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళడం జరుగుతుందో వాళ్ళు ఎవరైతే టాప్ 5లో ఉంటారని మీరు అనుకుంటున్నారో, మెయిన్గా సుమన్ శెట్టి గారికి, డెమన్ పవన్కి ఫ్యామిలీస్ వెళ్ళి మీ వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే, టాప్ 5లో ఉన్నప్పుడు నాగార్జున గారు బ్రీజ్ కేస్ ఆఫర్ ఇస్తాడు, డబ్బులు ఆఫర్ ఇస్తాడు. సో అది తీసుకొని బయటకు వచ్చేయమని చెప్పండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు జెన్యూన్ పర్సన్, డెమన్ పవన్ కూడా ఈ హౌస్లో నేను చూసిన దాంట్లో మోస్ట్ జెన్యూన్ పర్సన్. ఏంటంటే తన గురించి తానే కాదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కూడా ఎవరైనా ఉన్నారంటే హౌస్లో ఖచ్చితంగా డెమన్ పవన్ ఫస్ట్ పొజిషన్లో నిలబడతా. నేను ఫస్ట్ పొజిషన్లో నిలబడతా. అలాంటి వాడికి ఓటింగ్ పడట్లేదు. మీరు సింపుల్గా కంపేర్ చేయండి. డెమన్ పవన్ ఎవరైతే టాప్లో ఉన్నారో తనుజని తీసుకోండి. వీళ్ళిద్దరిలో టాస్కులు ఎవరు బాగా ఆడతారు? సింపుల్గా ఆన్సర్ చేయండి. వీళ్ళిద్దరిలో టాస్కులు ఎవరు బాగా ఆడతారు? ఖచ్చితంగా డెమన్ పవన్నే. వీళ్ళిద్దరిలో ఎవరు మాటలు మారుస్తారు? ఖచ్చితంగా తనుజానే మాటలు మారుస్తుంది. వీళ్ళిద్దరిలో ఫ్రెండ్షిప్ కోసం గట్టిగా నిలబడేది ఎవరు? ఖచ్చితంగా డెమన్ పవన్ నిలబడతాడు. వీళ్ళిద్దరిలో హౌస్లో అందరితో మింగిలై అందరితో కలిసి ఉండేదెవరు? ఖచ్చితంగా డెమన్ పవనే. ఫ్రెండ్షిప్లో ఉంటే ప్రాణం ఇచ్చేది ఖచ్చితంగా డెమన్ పవనే. అదే తనుజ చూసుకోండి, ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఏం చేస్తుందంటే, కళ్యాణ్ మీద ఎన్నిసార్లు అర్జ్ చేసింది తను. అంటే తనకు ఫేవర్గా ఉంటే ఓకే, తనకు ఫేవర్గా లేకపోతే ముఖం మీదనే వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు కావాలంటే మీరు ఎపిసోడ్లో తిరిగేసి మరి చూసుకోండి, కళ్యాణ్ని చాలా దారుణంగా చాలాసార్లు ఫ్రెండ్షిప్ పరంగా ఏదో పర్లేదు కానీ చూసే ఆడియన్స్కి ఏ విధంగా అనిపిస్తుంది, ముఖం మీద తిట్టేసి చాలాసార్లు ముఖం మీద అడిగేసి ముఖం ఇలా దొడ్డుగా పెట్టుకొని వెళ్ళిపోతుంది. సో చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది. సో ఏంటంటే తనుజాతో కంపేర్ చేస్తే నాకు డెమన్ పవన్ ప్రతి విషయంలో చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తాడు. బట్ ఏంటంటే ఏదైతే బయట గట్టిగా పిఆర్ ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకపోయినా ఖచ్చితంగా బయట తనుజ గారి పిఆర్ టీం అనేది చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది. చాలామంది పిఆర్ టీంలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తుంది తనుజకి. అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ తీసుకొస్తారు. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున గారు కరెక్ట్ పాయింట్స్ చెప్తే దాన్ని కూడా పాజిటివ్గా పాపం తనుజ అని చెప్పి హ్యాష్ట్యాగ్లు పెట్టి నడిపిస్తున్నారంటే మీరు ఎంత బాగా వర్కౌట్ అవుతుందో పిఆర్ టీం అర్థం చేసుకోండి. తనుజ గారు నిన్నటి ఎపిసోడ్లో తనుజ గారు ఫ్లిప్ కాలేదా? ఎన్నిసార్లు ఫ్లిప్ అయ్యారు, ఎన్నిసార్లు మాట మార్చారు? సరే, నిన్న ఎపిసోడ్ గురించే మాట్లాడుకుందాం. అడ్వైస్ ఏంటంటే, ఫ్యామిలీ వీక్లో సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ, డెమన్ పవన్ గారి ఫ్యామిలీ, ఇంకా టాప్ 5లో ఎవరున్నా సరే ఖచ్చితంగా ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకు డబ్బులు లాక్కొచ్చేమనండి, పర్లేదు. ఎందుకంటే ఈసారి జరగాల్సిందే. ఎందుకంటే వన్ సైడ్ జరుగుతుంది. అంటే ఈసారి బిగ్ బాస్ వన్ సైడ్ జరుగుతుంది. పిఆర్ టీమ్ గట్టిగా నడుస్తుంది. లాస్ట్ టైము నేను ఎవడు ఒప్పుకున్నా ఓపెన్గా చెప్తాను, పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత చాలామంది అయితే ఎందుకు వీడిని గెలిపించాం రా నాయన అని చెప్పి అప్పుడు చాలామంది తర్వాత ఫీల్ కావడం జరిగింది. సో ఇప్పుడు తనుజ విన్ అయిన తర్వాత కూడా నిజంగా చెప్తున్నాను, చాలామంది ఇదే మాట మాట్లాడతారు, ఎందుకురా గెలిపించాం వీళ్ళని అన్నట్టు మీరు మాట్లాడతారు. జెన్యున్ పర్సన్స్ వదిలేసి పిఆర్ టీంతో ఎవరైతే నడిపిస్తున్నారో జస్ట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఫేస్తో ఉంటే గానీ ఓట్లు పడతాయి అన్నట్టు మీరు చూస్తున్నారు. కానీ ఎవరు జెన్యున్గా క్యారెక్టర్ వైజ్గా ఉన్నారు హౌస్లో అనేది మీకు అర్థం కావట్లేదు. సో అది మీ వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళ మనం ఏం చేయలేము. కానీ ఆట పరంగా చూసుకున్నా, ఏది పరంగా చూసుకున్నా తనుజ కంటే ఇంకా బెటర్గా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బిగ్ బాస్ హౌస్లో చూసేది ఎప్పుడు క్యారెక్టర్నే కాబట్టి తనుజ కంటే కూడా చాలా బాగా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు హౌస్లో. బట్ తనుజ గురించి పక్కన పెట్టండి. సో తనుజ గురించే కదా ఎపిసోడ్ మొత్తం. సో మిగతా వాళ్ళు అంటే సరిపోదు, తనుజ గారి గురించి. ఏంటంటే డెమన్ పవన్ విషయంలో మనం ఏదైతే మాట్లాడడం జరిగిందో కమెంటింగ్ విషయంలో, ఆ విషయంలో నాగార్జున గారు అడుగుతారని చెప్పి ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అదే తీసుకొచ్చారు. కానీ నాగార్జున గారు ఎంత స్మార్ట్గా తీసుకొచ్చారంటే, ఎంత స్మార్ట్గా తీసుకొచ్చి ఏం లాభం సార్? నాకు అర్థం కాదు. నాగార్జున గారు అబ్బాయిలకైతే క్లాస్ బిగుతాడు. పాపం డెమన్ పవన్కి లాస్ట్ 2 వారాల ముందు మొక్కల మీద కూర్చోబెట్టి గేట్లు ఓపెన్ చేసి దొబ్బేసాయి అన్నట్టు మాట్లాడడం జరిగింది. కానీ తనుజ గారికి నోట్లో అన్నం ముద్ద కలిపి పెట్టినట్టు ఎంత నీట్గా, ఎంత నిదానంగా చెప్తే, ఎక్కడ సార్ అబ్బాయిలు అమ్మాయిలకు తేడా లేదని మీరే అంత నిదానంగా, అంత మెల్లగా ఏదో ముద్ద పెట్టినట్టు చెప్తే ఎలా సార్? వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఎన్నిసార్లు ఫ్లిప్ అయింది, ఎన్ని మాటలు మాట్లాడింది. తనుజ గారికి సపోర్ట్ లేదా హౌస్లో? ఎవడైనా ఇంటే నవ్వుతాడు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆ వాషింగ్ మిషన్లో కానీ మిక్సీలో కానీ వెళ్ళి మీ ముఖాలు పెట్టంటారు ఆయన. తనుజ గారికి సపోర్ట్ లేదా?
ఇమ్మాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు తనుజకి, ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. కానీ వానికి ఒకసారి యాస్ట్ వచ్చి ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయట్లేదు అంటుందని చెప్పి ఒకసారి పక్కకి జరిగాడు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ సపోర్ట్ మొదలు పెట్టాడు. కళ్యాణ్ లాస్ట్ 3-4 వారాల నుంచి పాపం ఆమెకు హెల్త్ బాగాలేకపోతే నైట్ అంతా దగ్గరే ఉన్నాడు. మర్చిపోయిందా? భరణి గారు సపోర్ట్ చేయట్లేదా? మాధురిగా ఉన్నప్పుడు మాధురి సపోర్ట్ చేయట్లేదా? నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్ సపోర్ట్ చేయలేదా? సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేయలేదా? రితు చౌదరి సపోర్ట్ చేయట్లేదా? డెమన్ పవన్ సపోర్ట్ చేయట్లేదా? వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చింది ఆమె. ఏమనంటే ఆ పోర్ట్రేట్ చేస్తుంది, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను, నన్ను ఒంటరి చేశారు హౌస్లో అన్నట్టు. చూసే ఆడియన్స్కి పిఆర్ టీమ్ అంటే పక్కన పెట్టండి, చూసే ఆడియన్స్కి తెలుస్తుంది కదా. సో అది. సో నాగార్జున గారు ఏమన్నారంటే మెయిన్ డెమన్ పవన్ తప్పున్నట్టే తీసుకోరు. ఏమయ్యా డెమన్ పవన్, నీకు చెప్పాను కదా ఆడపిల్లలతో మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు అని. డెమన్ పవన్ తప్పున్నట్టే నాగార్జున గారు స్టార్ట్ చేశారు. అయితే నాగార్జున గారు స్టార్ట్ చేసింది ఏదైతే తనుజ తీసుకుందో, తనుజకి అర్థం డెమన్ పవన్ నేను చేసేలా ఉన్నాడు అనుకుందో ఏమో. డెమన్ పవన్ మీద మళ్ళీ అది అసలు చేసిందే తప్పు కూడా, ఆ మాట అనడమే తప్పు. ఆ మాట అన్న తర్వాత ఓకే, డెమన్ పవన్ వచ్చేసి అలా అనడం నచ్చలేదు అన్న తర్వాత అదంతా అయిపోయింది. నాగార్జున గారు అడిగినప్పుడు జస్ట్ సార్ తప్పు అయిపోయింది సార్ జస్ట్ ఒక మాట వదిలేస్తే అక్కడ అయిపోయేది, అంత డిస్కషన్ జరిగేది కాదు. కానీ ఏదైతే ఆమె పెయింటింగ్ వేయాలని చూస్తుందో డబుల్ పెయింట్ పడుతుంది. ఆమె ఏం మాట్లాడినా దానికి ఇంకో అర్థం వచ్చేస్తుంది, అక్కడ పూర్తిగా తప్పులోనే దొరుకుతుంది. డెమన్ పవన్ ముఖం మీరు చూస్తుంటే మనోడి ముఖం ఎలా అయిపోయిందంటే, ఏంట్రా ఆయన 2 వారాల ముంగంటే దండాలు పెట్టాను, ముఖాల పైన కూర్చున్నాను, మళ్ళీ నాకేంట్రా నాయన కర్మ అని చెప్పి మనోడి ముఖం మొత్తం మాడిపోయింది, మొత్తం డల్గా అయిపోయింది, కొంచెం నీరసంగా అయిపోయాడు. అప్పుడు నాగార్జున సార్ అడిగితే లేదు సార్ కమెంట్ ఇచ్చారు, నేను చేశాను, నేను ఫోర్స్ కూడా వేయలేదు, జస్ట్ చేసేసాను అని మనం చెప్పాడు. తనుజ దానికి లేదు సార్ నాకు ఫోర్స్ లాగా అనిపించింది, మ్యాన్ హ్యాండ్లింగ్గా అనిపించింది అన్నప్పుడు అక్కడ తప్పేముందమ్మా, అది టాస్క్. ఆయన ఫోర్స్లా పెట్టినట్టు అనిపించలేదు, జస్ట్ మనోడు తెచ్చి ఇట్లా పెట్టేశాడు. అక్కడ దివ్యానికత కూడా చెప్తుంది సార్ ఫోర్స్ లాగా ఏమనిపించలేదు, ఎందుకంటే మన యాటిట్యూడ్ చూస్తే ఫ్రెండ్లీ లాగా కనిపించింది, సీరియస్గా ఏం కనిపించలేదు అని చెప్పి దివ్యానికత కూడా చెప్పింది. సో మనోడు జస్ట్ ఇట్లా చేసినప్పుడు అరే ఏంట్రా చేస్తున్నావు అని, అక్కడ నిఖిల్ రాగానే పాపం ఇలా చేయబట్టుకోగా నో హ్యాండిలింగ్ అని పాపం మనకు భయపడ్డాడు. మనోడు భయపడి అప్పుడే వెనక్కి జరిగిపోయాడు. సో అక్కడ మనం మళ్ళీ ఇక్కడ వచ్చుకుంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఏంటంటే అబ్బాయిలా ట్రీట్ చేస్తారేంట్రా, సెన్స్ లేదా అనే పదం చాలా పెద్దది. అక్కడితో అయిపోయేదేమో, నాకు తెలిసి అంత పెద్ద అయిపోయేదేమో. కానీ లాస్ట్ ఎండింగ్లో ఒక మాట ఉంది, ఒకవేళ నిన్ను అనకపోతే నిజంగా ఎత్తుకొని పెట్టేవాడివేమో అని. ఎత్తుకొని పెడితే ఏముంది, ఆ టాస్క్లో భాగమే కదా. ఏమన్నా నువ్వు క్యాప్టెన్ అయితే మన భరణి ఎత్తుకోలేదా? అంతకుముందు గౌరవ్తో ఒక గేమ్ టాస్క్ ఆడినప్పుడు కింద మీద బర్లి ఆడలే. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి డిఫరెన్స్ ఏముంది, అది గేమే కదా, టాస్క్లో భాగమే కదా, పర్సనల్గా వాడు చేయలేదు కదా. అయినా అన్ని రోజులుగా హౌస్లో ఉండి ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలీదా? అక్కడ ఆ సోఫాలో కూర్చున్నప్పుడు అందరూ పక్కపక్కనే కూర్చుంటారు కదా, అప్పుడు టచ్ అవ్వట్లేదా? మిగతా గేమ్స్ ఆడినప్పుడు తినిపించుకున్నప్పుడు అవన్నీ పక్కపక్కనే ఉండి చేసుకుంటారు కదా, అప్పుడు టచ్ అవ్వట్లేదా? అది ఏదో క్రియేట్ చేసింది తనుజ, కానీ పూర్తిగా తప్పులో దొరికింది నేను ఎపిసోడ్లో. ఒక్క దగ్గర కూడా ప్లస్ పాయింట్ లేదు, ఒక్క దగ్గరైనా ప్లస్ పాయింట్ ఉందా? మళ్ళీ కళ్యాణ్ నువ్వు కావాలని ఓడిపోయావా, తనుజని గెలిపించాలని ఓడిపోయావా నాగార్జున గారు అడిగారు, కళ్యాణ్ సమాధానం చెప్పాడు. దానికి మళ్ళీ కన్నీళ్లు పడుతూ ఏడుస్తూ యాక్టింగ్, నేను తన వల్ల గెలిచాను అని చెప్పి మళ్ళీ ఈ మీద పోర్ట్రేట్ చేసుకోవడం మైనస్లో దొరకడం. మళ్ళీ ఆ గేమ్ ఇండివిజువల్ గేమ్ ఓకే, అది అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే ఇండివిజువల్గా నువ్వు అన్నావు కదా సార్, ఏంటి ఒక హోస్ట్తో మాట్లాడాల్సిన విధమా? నేనేమన్నానమ్మా అంటే మీరే అన్నారు కదా కళ్యాణ్ వల్ల గెలిచాను, అది ఆడియన్స్ ఒపీనియన్ నాగార్జున సార్ గారు చెప్పడం జరిగింది. దానికి నువ్వు అంటే ఆ పదం అనేది తప్ప, అక్కడ హోస్ట్కు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు అనే మాట మాట్లాడడం అక్కడ. సో అదంటే పర్సనల్ వదిలేసేయండి. కాకపోతే మిగతా విషయంలో ఏదైతే సపోర్ట్ చేయలేరు అని చెప్పడం జరిగిందో, డెమన్ పవన్ చేసిన విషయమో, ఇదంటే నిజంగా చాలా అంటే చాలా వరస్ట్ రోజు తనుజ అసలు. మొత్తం ఫ్లిప్ అయిపోయింది. ఇన్ని రోజులుగా తను ఏదైతే కవర్ చేసుకుంటూ రావడం జరిగిందో మొత్తం ఫ్లిప్ అయిపోయింది ఈరోజు. చాలా అంటే చాలా ఫ్లిప్ అయిపోయింది. ఒక్క ఎపిసోడ్‌తో మొత్తము తన గ్రాఫ్ ఏంటంటే, గ్రాఫ్ పడిపోదనుకోండి, గ్రాఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే జెన్యూన్‌గా ఓటేసే ఆడియన్స్‌కి అర్థమవుతుంది ఏంటి అనేది. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే తనూజ జెన్యూన్‌గా ఉంటుందని ఒక ఆమె చెప్పడం జరిగింది. సో ఆమె మైండ్ సెట్ అనేది మారిపోతుంది ఈ ఒక్క ఎపిసోడ్‌తో. నిజంగా మారిపోతుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సింపుల్‌గా సార్ నా తప్పు అయిపోయింది, నేను ఒప్పుకుంటున్నాను, మళ్ళొకసారి రిపీట్ చేయండి సార్ అంటే అయిపోయేది. దానికి ఏదేదో తీసుకెళ్ళి దారుణంగా పడేసుకున్నాను. చాలా అంటే చాలా దారుణంగా. తను ఏదైతే ఎన్ని రోజుల నుంచి కవర్ చేసుకుంటూ రావడం జరిగిందో అదంతా కూడా ఈరోజు ఎక్స్‌పోజ్ కావడం జరిగింది. సో తనుజ గారు ఓవరాల్‌గా బయటపడ్డారనుకోండి. తన జెన్యూన్ క్యారెక్టర్ ఏంటి అనేది ఈరోజు తనుజ గారి మొత్తం ఆమె అంతలా ఆమె బయట పెట్టుకోవడం జరిగింది. సో తనుజ గారి గురించి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ ఏదైతే ఆ టాస్క్ విషయంలో చేయడం జరిగిందో అది రైట్ అని చెప్పి నేను అప్పుడు కూడా చెప్పాను.
ఎందుకంటే ఆ లైవ్‌లో వచ్చిన దానికి మనకి ఎపిసోడ్ పరంగా కొద్దిగా కట్ అయ్యి చూయించారు. అప్పటికి తనూజ మనకు తినే ఫస్ట్ పెట్టింది. ఎవరు? సంజనానే ఫస్ట్ పెట్టింది. కానీ సుమన్ శెట్టి మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి అనేసరికి మరి మనోడి మైండ్ అక్కడ డైవర్ట్ అయ్యి అనుకున్నాడా ఏంది సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడు అనుకోని గాని అక్కడ క్లారిటీ పాయింట్ చెప్పాను నాగార్జునకి. సార్ అది టైమ్‌ది కాదు కదా! బజర్‌ది కదా! టైమ్‌ది కాదు కదా! బెల్ కొట్టే టాస్క్ కాదు కదా! సో ఒక మంచి స్టాండే ఉన్నాడు. బట్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి నాగార్జున గారు అక్కడ విరగ్గొట్టేస్తారు. బట్ ఏంటంటే కళ్యాణ్ అక్కడ కరెక్ట్ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అండ్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు నాకు నచ్చాడంటే కళ్యాణ్ ఈరోజు మంచి పని చేస్తాడు. ఏంటంటే అందరికి ఏదైతే బిగ్ బామ్ ఉంది. బిగ్ బామ్‌లో ఏంటంటే చాలా మంది ఎక్కువ మంది సంజన గారి వల్ల మా గేమ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి సంజన గారిని చూయించడం వల్ల ఆమె బోట్‌ని ఒక నలుగురు ముంచేశారు. ఆ నలుగురు ముంచేయడం వల్ల ఏంటంటే బిగ్ బామ్ ఏముందంటే నో ఫ్యామిలీ వీక్. తను ఒక 5 మంత్స్ బేబీనేమో వదిలేసి వచ్చింది. 5 మంత్స్ బేబీ అనుకుంటా. ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. 5 మంత్స్ బేబీనో, 7 మంత్స్ బేబీనో వదిలేసి వచ్చింది. పాపం తను ఏడుస్తుంటే బాధ అనిపించింది నిజంగా. అందుకే కళ్యాణ్ అప్పుడే హ్యాండ్ రైజ్ చేశాడు. సార్ అవకాశం ఉంటే తను తనకిచ్చేసేయండి. అవకాశం ఉంటే తనకిచ్చేసేయండి. నేను ఉండగలను. అవకాశం ఉంటే తనకిచ్చేసేయండి అన్నాడు. ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తాడు. ఖచ్చితంగా తన ఫ్యామిలీని తీసుకొస్తాడు. ఎవరిని సాక్రిఫైస్ చేయనీయడు. బట్ ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఇస్తాడు సంజన గారికి. బర్నీ గారు కూడా స్టాండ్ తీసుకోవడం జరిగింది. సార్ నేను కూడా లాస్ట్ వీకే వెళ్ళొచ్చాను కదా! సో ఏంటంటే అవకాశం ఉంటే తనకివ్వండి అని చెప్పి ఇక్కడ బర్నీ గారు కూడా మంచి స్టాండ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ మొదటి స్టాండ్ తీసుకోవడం జరిగింది. నిజంగా కళ్యాణ్‌ని అప్రిషియేట్ చేయాలి. సో ఇక్కడ బర్నీ గారు చిన్నగా ఎక్స్‌పోజ్ అయినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైమ్ బర్నీ గారు తను సుమన్ శెట్టి గారు ఒకవేళ డైరెక్ట్‌గా కెప్టెన్ కంటెండర్ కావాలంటే భరణి గారు ఫ్యామిలీ వీక్‌ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు భరణి గారు స్టాండ్ తీసుకోలేదు. అప్పుడు సుమన్ శెట్టి అన్న వద్దు సార్ నేను పోరాడి నేను కెప్టెన్ కంటెండర్ అవుతాను అని చెప్పి సుమన్ శెట్టి గారు మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. కానీ భరణి గారు ఒక్క మాట అంటే అక్కడ బాగుండేది. ఏంటంటే సార్ నేను వెళ్ళొచ్చాను కదా ఇంటికి. అప్పటికి వెళ్ళొచ్చాడు ఆయన. బయటికి వెళ్ళొచ్చాడు. నేను వెళ్ళొచ్చాను కదా! సుమన్ శెట్టి గారికి ఇవ్వండి పర్లేదు అని ఈ స్టాండ్ అప్పుడు తీసుకున్నా అయిపోయేది. అప్పుడు కూడా మంచి ప్లస్ పాయింట్ వచ్చేది. సో ఏంటంటే ఇప్పటికైనా సరే లేట్ అయినా గానీ మంచి ప్లస్ పాయింట్ అయితే బర్నీ గారికి రావడం జరిగింది. ఇక ఫైనల్‌గా ఏంటంటే ఎలిమినేషన్. సో ఏంటంటే నిఖిల్ ఎలిమినేట్ కావడం జరిగింది. సో తెలిసిన విషయమే. ఫైర్ స్టార్మ్ అందరూ దారి కట్టేశారు. సో ఉన్న ఆరుగురిలో ఆరుగురు ఔట్. ఈరోజు గౌరవ్ ఔట్. అది ఎట్లాగో ఫిక్స్ అనుకోండి. ఇక ఉన్న వాళ్ళకు 9 మంది ఉంటారనుకోండి. ఆ 9 మందికి ఇక నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. మరి సంజన గారికి సర్ప్రైజ్ ఇస్తారా? లేకపోతే ఎవరిదన్నా సాక్రిఫైస్ చేసి ఇస్తారా? అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్‌గా ఇదనమాట. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే చాలా దారుణంగా ఎక్స్‌పోజ్ అయింది ఎవరు అంటే తనూజ గారు. అలాగే నేనిచ్చే సజెషన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే టాప్ 5లో ఉంటారో ఫ్యామిలీ వీక్స్ మీరు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ఫ్యామిలీస్‌కి సజెషన్ మీ వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. టాప్ 2లో, 3లో, 4లో ఉంటారు కాబట్టి వాళ్ళను లాక్కొచ్చేసేయమనండి. తప్పదు. ఎన్ని రోజులు ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఇన్ని రోజులు హౌస్‌లో ఉండి ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. లెమన్ పవన్ వచ్చేసి బంగారం. నిజంగా మన ఇంట్లో అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో సేమ్ అలాగే ఆలోచిస్తాడు. అలాగే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. చాలా బాగా ఆలోచిస్తాడు. అలాంటి వాడికి కూడా వెళ్ళి ఆ సజెషన్ ఇవ్వండి ఫ్యామిలీ వీక్ ప్రకారం. సో ఫైనల్‌గా ఇదనమాట ఎపిసోడ్. సో తనుజ గారు అంటే చాలా దారుణంగా ఎక్స్‌పోజ్ కావడం జరిగింది. మరి ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఇదనమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.